తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేశాం, ఎన్నో సభలు మనం నిర్వహించాం. కానీ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈ రోజు కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా చూస్తుంటే రేపు తెలుగుదేశం పార్టీ తాలూకా గెలుపు ఖచ్చితంగా నర్సన్నపేటలో మనం చేసి తీరుతున్నామన్నది మా కార్యకర్తల తాలూకా ఉత్సాహం చూస్తుంటే ఈ రోజు తెలుస్తుంది. ఆ ఉత్సాహాని కోసమే, మీలో మరింత ఉత్తేజం నింపడం కోసమే మన అన్న లోకేష్ అన్న గారు మన దగ్గరికి రావడం జరిగింది. మొన్ననే యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు మన ఉత్తరాంధ్రలో ఎంతో ఆరాటంతో మనం ఎదురు చూశాం. రాష్ట్రమంతా కూడా తిరుగుతున్నారు. కుప్పంలో మొదలయ్యింది, చిత్తూరు, అనంతపూర్, రాయలసీమ తిరుగుతూ, మరి ఒక పక్కన ప్రకాశంతో తిరుగుతూ, మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలు దాటుకొని ఉత్తరాంధ్ర ఉద్యమాలకి పురిటిగడ్డైనటువంటి ఉత్తరాంధ్రలో మన ఇచ్చాపురంలో మనకి ఎండ్ చేసుకుంటే మనమందరం కూడా ఆయనతో కలిసి నడిచే అవకాశం దక్కుతుందని కార్యకర్తలుగా మనం అందరం కూడా ఎంతో ఆరాటంతో ఎదురు చూశాం. కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వల్ల మధ్యలో కాస్త గ్యాప్ వచ్చింది. మన నాయకుడు మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేయడంతో ఆ బాధ్యతలు అన్ని కూడా మళ్లీ లోకేష్ అన్న గారు తీసుకొని ఒక 2 నెలలు బ్రేక్ తీసుకోవడం వల్ల పాదయాత్ర పూర్తిగా ఇచ్చాపురం వరకు రాకపోయినా ఆయన కార్యకర్తలందరికీ కూడా మాటిచ్చాడు, లోకేష్ గా నేను రాష్ట్రమంతా కూడా తిరుగుతాను, ప్రతి కార్యకర్తకు కూడా కలుస్తాను, ప్రతి కార్యకర్త కూడా నేనున్నాననే భరోసా ఇస్తాను. ఆ మాట మీద నిలబడి ఈ శంఖారావం సభతో ఈ రోజు మన అందరి దగ్గరికి వచ్చినందుకు మా నర్సన్నపేట కార్యకర్తల తరపున లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక స్వర్ణ యుగంలాగా నర్సన్నపేటను అభివృద్ధి చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదన్నది మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు రమణమూర్తి గారి కష్టంతో చాలా వరకు కూడా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపించాం. మరి ఆయన కేవలం ఒక ఎమ్మెల్యేగానే అవన్నీ కూడా సాధించారు. కానీ తరువాత వచ్చినటువంటి వ్యక్తులు, మరి ఆ వ్యక్తులు ఏ స్థానంలో ఉన్నారో మీరు అందరూ కూడా చూశారు. నర్సన్నపేట వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఏం చేశాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా చేశాడు, R&B మినిస్టర్ గా చేశాడు. మరి ఒక ఎమ్మెల్యేగానే రమణమూర్తి గారు అంత అభివృద్ధి సాధిస్తే మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇంకెంత అభివృద్ధి సాధించాలి? నరసన్నపేటల్ని పువ్వుల్లో పెట్టినట్టుగా ఆకాశానికి ఎత్తినట్టుగా చేయాలి. కానీ ఒక్క కార్యక్రమం అంటే ఒక్కటి నరసన్నపేట గర్వంగా చెప్పుకునే విధంగా ఈ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం జరిగిందా అనేది ఈ సభ ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎక్కడ వేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా మనం చేసినటువంటి అభివృద్ధి అంతవరకే అయిపోయింది. ఇంకా ఏదైనా అవకాశం దక్కితే ఏం చేశారు? మనం కట్టినటువంటి బిల్డింగులకి మాత్రం వాళ్ళు రంగులు వేసుకున్నారు. మనం కట్టి వదిలినటువంటి బిల్డింగులకి మాత్రం ఆ రోజు మనం ఓపెనింగ్ చేసుకున్నా సరే సిగ్గు శరం లేకుండా వాళ్ళ పేర్లు పెట్టుకొని మరి ఓపెన్ చేసుకున్నారనంటే ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి. అది నర్సన్నపేట తాలూకా దుస్థితి ఈ రోజు. కేవలం అంతేకాదు, అభివృద్ధి శూన్యమైనా సరే కబ్జాలు మాత్రం 100% కొట్టారు. కబ్జాల్లో మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. ఎక్కడ ఎవరు భూమి కనబడితే చాలు వాళ్ళ నాయకులు పడ్డం, చక్కగా కబ్జాలు చేయడం, ఆఖరికి చెరువులు లేనట్టుగా ఈ రోజు కబ్జాలు చేసే పరిస్థితికి వచ్చారనంటే ఎంత తెగించారో మీరందరూ కూడా ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ తెగింపుకి ఈ తెలుగుదేశం పార్టీ అడ్డుకట్టు వేయాలనే ఆలోచనతోనే మీ అందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను. నరసన్నపేట అలాగే మన పార్కుది కూడా నాన్నగారు ఎర్రన్నాయుడు గారి తాలూకా పేరు మీద కట్టినటువంటి పార్కుని దుర్మార్గంగా దానికి కట్టినటువంటి గోడలను కూడా కూల్చేసి అది కూడా ఆక్రమించుకోవాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. ప్రజలు ఏమైనా అనుకుంటారా? ప్రజలు మళ్ళీ రేపు ఓట్లేస్తారా అంటే బరి తెగించినటువంటి వ్యక్తుల కింద ఈ రోజు ఊరినే దోపిడీ చేసే విధంగా ఈ రోజు వాళ్ళందరూ కూడా పడ్డారు. అటువంటి వ్యక్తులకి శాశ్వతంగా మనం బుద్ధి చెప్పే విధంగా ఈసారి జరిగే నర్సన్నపేట ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమిని అత్యధికమైనటువంటి మెజారిటీతో మనం అందరం కూడా గెలిపించుకోవాలని మరొకసారి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. ఈ రోజు వంశధార తాలూకా కార్యక్రమాలు ఇక్కడ హిరమండలో ఉన్న రిజర్వాయర్ గాని, కాలువ తాలూకా పనులు గాని ఏ ఒక్కటి కూడా ఈ రోజు పూర్తి చేయకుండా రైతులు వ్యవసాయం చేసుకోవాలనంటే ఈ రోజు నరకం అనుభవించే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. కాబట్టి రైతులకి మళ్ళీ చక్కగా వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి. అలాగే మన నర్సన్నపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మత్స్యకారుల గురించి కూడా చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మత్స్యకారులకి అన్ని రకాలుగా మనం ఆదుకున్నాం. అసలు మత్స్యకారులకి పెద్దపీట వేసిందే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. కానీ మంత్రి ఎక్కడున్నాడయ్యా?
యానిమల్ హస్బెండరీ తాలూకా ఫిషరీస్ తాలూకా మంత్రి మన అడుగు దూరంలో పలాసలోనే ఉన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఆయన ఎంత సొమ్ము సంపాదించుకుందాం అనేది తప్ప మత్స్యకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అది ఎలా పరిష్కరిస్తాం అనే మాట ఏ ఒక్కరి దగ్గర లేదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి గట్టిగా మనం బుద్ధి చెప్పి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేవాళ్ళం. మన తాలూకా భూముల మీద కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి పడ్డాడన్నది అది మీ అందరికీ కూడా గుర్తుంది కదా. ఏమని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, మీ భూముల్లో రాళ్ళేస్తున్నాడు జగనన్న అనే పేరుతోని, మీ పాస్బుక్ల్లో ఆయన ఫోటో వేసుకుంటున్నాడు. ఇంకా దానికి మించి చెప్తున్నాడు నేను మీ బిడ్డనని. చాలా మంది అనుకున్నారు అదే మీ బిడ్డనంటే ముఖ్యమంత్రి మా బిడ్డనంటే మురిసిపోయి అబ్బబ్బో ఆ రోజు ముద్దులు పెట్టినట్టుగా మురిసిపోయారు చాలా మంది. ఆ రోజు ముద్దులకి గుద్దులు ఏ రకంగా తగిలాయో మనందరికీ కూడా తెలుసు. ఈ రోజు మళ్ళీ ఈ చేసినటువంటి కార్యక్రమాలకి రేపు మళ్ళీ మీ అందరి దగ్గరికి వచ్చి మీ బిడ్డగా ఉన్నాను కదా, నీ ఆస్తిలో నాకు వాటా కావాలి, అక్కడ రాళ్ళ మీద నా పేరే ఉంది, పాస్బుక్ల్లో నా ఫోటో ఉంది, మీ ఆస్తి కూడా నాదే అని కాజేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనేది కూడా తెలియజేస్తున్నాను. మరి అలాగే లిక్కర్ మీద కూడా ఏ రకంగా పాపం సొమ్ము ఈ రోజు సంపాదించుకుంటున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలోనే సుమారు 40,000 మందికి పైగా ఈ దొంగ సారా తాగి, ఈ కల్తీ సారా తాగి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చారు. ఆడపడుచుల తాలూకా జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1,00,000 కోట్లు దోచుకున్నాడు. మొన్న నేను పార్లమెంటులో కూడా మాట్లాడినప్పుడు చెప్పాను, ఏ1లే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్రాలు ఇంకేమైనా బ్రతకగలుగుతాయని. అందుకే అక్కడ పార్లమెంటులో మోదీ గారు కూడా తెలియజేశాం, మీరు భవిష్యత్తులో మళ్ళీ ఖచ్చితంగా వస్తే ఇటువంటి దుర్మార్గులకి స్పెషల్ కోర్టులు పెట్టి స్పెషల్ జడ్జిలు పెట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా రాజకీయాల్లో మార్పులు తీసుకొని రావాలని పార్లమెంటులో కూడా మాట్లాడుతున్నాం. మరి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్రం పట్ల ఇంత బాధ్యతతో మనం అందరం కూడా కష్టపడుతున్నప్పుడు నరసన్నపేట ప్రజానికానికి కార్యకర్తల ద్వారా మరొకసారి పిలుపునిస్తున్నాను. మనమే ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. వచ్చేటటువంటి ఎన్నికల్లో మీరందరూ కూడా ధైర్యంగా ముందుండి నిలబడి మీరందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.